ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మ్యూజిక్ సిట్టింగ్లో ఒకసారి జానకి గారు రిహార్సల్కి వస్తారు. సో అందరం కూర్చుంటే ఇంతలోకి జానకి గారు వచ్చారు. వచ్చేసరికి జానకి గారు వచ్చారయ్యా, జరగండి అయ్యా. ఆయన కొంచెం వాయిస్ ఫీబుల్గా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారు ఇమిటేట్ చేస్తారు కూడా, రాజేశ్వర గారి వాయిస్. కొంచెం జరగండి అయ్యా, అమ్మాయి గారు వచ్చారు, జరగండి అని అంటే వాళ్ళు జరిగారు. ఇంకా జరగండి అయ్యా, అమ్మాయి గారు కూర్చోవాలి మధ్యన అంటే ఈవిడ నవ్వుంది. ఎందుకంటే ఈవిడ కూర్చోవటానికి కొంచెం లావుగా ఉంటుంది కదా జానకి గారు. ఆవిడని చమత్కారాలు అనమాట. భలేగా చురకలు అనిపిస్తుంటాడు ఆయన. అవన్నీ చాలా స్పోర్టివ్గా ఎంజాయ్ చేస్తారు వీళ్ళంతా. ఒకసారి ఘంటసాల గారికి ఏ గాయకుడికైనా సరే అండి, రాజేశ్వరరావు గారి రికార్డింగ్ అంటే చాలా ఎలర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఆయన సరస్వతి పుత్రుడు. ఎక్కడ చిన్న సిలబుల్ తప్పినా సరే ఒప్పుకోడు, పట్టేస్తాడు. ఒకసారి ఘంటసాల గారు పాడుతున్నారు, ఈయన మ్యూజిక్ డైరెక్టరు. ఆయన ఒకసారి ఒక టేక్ రఫ్గా పాడతారు. పాడిన తర్వాత ఈయన ప్రొడ్యూసర్ ఏదో ఉంటారు కదా పక్కన, డైరెక్టర్ ఏదో చిన్న చిన్న మాటలు వస్తాయి కదా. మాస్టర్ గారు, ఘంటసాల మా మాస్టర్ గారు అంటారు కదా, మాస్టర్ గారు మీరు పాడిన పాట నేను పాడినట్టు లేదు అని నిర్మాత గారు అంటున్నారండి. ఆయన మీద నెట్టేస్తారు, ఆయన మీద నెట్టేస్తాడు. ఘంటసాల గారికి కూడా రాజేశ్వరరావు గారికి ఘంటసాల గారికి కనిపించని శత్రుత్వం ఉంది. బయట పడరు కానీ ఆయన దగ్గర పాడటం కష్టం అనేటటువంటి విషయం ఆయనకి తెలుసు. ఈయన కూడా కావాలని ఎక్కడో పట్టుకుంటాడు ఘంటసాల గారిని. సో ఆ విధంగా గమ్మత్తైన ట్రావెల్ అది. తర్వాత ఇద్దరు మాత్రం కలిసి చాలా సినిమాలు చేశారు. తర్వాత జెమినీలో సాంగ్ రికార్డింగ్ అండి. ఏం సాంగ్ రికార్డింగు? రామయ్య తండ్రి మా నోములండి పండినాయి రామయ్య తండ్రి. అది ఘంటసాల గారు పాడాలి. ఘంటసాల గారు వచ్చారు. సరే, బాపు గారు వస్తూ ఒక క్యాసెట్ తీసుకొచ్చి ఘంటసాల గారి ముందు పెట్టి ఆ క్యాసెట్ ఆన్ చేశారు. ఆన్ చేస్తే అందులో నుంచి అద్భుతమైనటువంటి పాటలు వస్తున్నాయండి. విన్నారు ఘంటసాల గారు. విని ఆహా, ఈ కుర్రాడు ఎవడో సరస్వతి పుత్రుడండి, ఎంత అద్భుతంగా పాడుతున్నాడండి, చాలా పైకి వస్తాడండి ఈ కుర్రాడు అన్నాడు ఘంటసాల గారు. అప్పుడు బాపు గారు ఏమన్నారు తెలుసండి? ఏమండి, నాటకాల్లో నారదుడు వేషం వేస్తూ రాజేశ్వరరావు గారి పాటలండి అవి అని అన్నాడు. అంత అద్భుతమైనటువంటి గాయకుడు ఘంటసాల గారు కూడా వారి వాయిస్. సో అంత ప్రతిభాశాలి రాజేశ్వరరావు గారు. తర్వాత ఆయన జోకులు ఎలా ఉంటాయంటే, ఒక సినిమాకి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాశారండి. ఆ పాట పల్లవి ఏంటంటే, గడియాగవా ఒక్క గడియాగవా అని స్టార్ట్ అవుతుంది పల్లవి. అదే సినిమాకి విజయరత్నం అని ఒక యువ రచయిత ఆయన వచ్చి ఒక పాట రాశాడు. ఆ పాట ఎవరికి? జ్యోతిలక్ష్మికి. ఈ కుర్రాడు రాసినటువంటి పాట పల్లవేంటి? అమ్మమ్మ ఆగలేను నేను, అమ్మమ్మ ఆగలేను నేను, అమ్మ ఆగలేను అని ఈయన పల్లవి. మరి జ్యోతిలక్ష్మి పాటలు అంటే అలాగే ఉంటాయి కదా. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినది ఏంటి? గడియాగవా ఒక్క గడియాగవా అని రాశాడు. ఈ విజయరత్నం అనే అతను సిచ్యువేషన్ చెప్పంగానే, కుర్రాడు కదా, హుషారుగా ఉన్నాడు, అరగంటలో పాట రాశాడు. పాట రాసేస్తే రాజేశ్వరరావు గారు అన్నారు, ఏమండి కవి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పాట రాయటానికి 4 రోజులు తీసుకొని ఇంకా గడియాగవా ఒక్క గడియాగవా అన్నాడు, మీరు వచ్చి అరగంట అయిందో లేదో అప్పుడే ఆగలేను అని అంటున్నారు అనేసరికి నవ్వులు. అతను కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఆ విధంగా భలే చురకలు అంటిస్తాడు ఆయన రాజేశ్వరరావు గారు. సామాన్యుడు కాదు. రాజేశ్వరరావు గారి గురించి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారు, అసలు
ఒక రాగంలో నుంచి మరొక రాగంలోకి వెళతాడు ఆయన. ఈ రాగంలో నుంచి మరొక రాగంలోకి వెళ్ళేటప్పుడు ఆ ట్రాన్సిషన్ ఉంటుందే సార్. చాలా అద్భుతంగా, చాలా మెలోడియస్గా ఉంటుంది అది. ఆ విషయం బాలసుబ్రహ్మణ్యం యాక్చువల్గా గారు మ్యూజిక్ డైరెక్టర్లో చాలా మందికి అది చాలా అసాధ్యమైన పని. చాలా కష్టం. ఒక రాగంలో వెళ్తున్న సాంగ్ ని shift మరొక చేయడం. రాగంలోకి వెళ్ళటం అనేటటువంటిది. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే పంకజ్ మల్లిక్ దగ్గర, సైగిల్ దగ్గర ఆయన అక్కడ హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు. హిందుస్థానీ సంగీతం నేర్చుకొని ఇక్కడ సౌత్ ఇండియాకి వచ్చి కర్ణాటక మ్యూజిక్లో కీర్తనలు చేశాడు ఆయన. సార్. అసలు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నటువంటి రాజేశ్వరరావు గారు కర్ణాటక స్టైల్లో ఎట్లా పాటలు చేయగలిగాడు అనేటటువంటిది వాళ్ళ పిల్లలు వాసురావుకి, ఆ కోటికి వాళ్ళకి అర్థం కాలే. మీరే అన్నారు కదా సార్ సరస్వతి పుత్రుడు అని. డెఫినెట్గా ఇంకా ఆ మహాప్రసాదం దాకా ఆయనకి అది అభిపోయింది అంతే. సో ఆ విధంగా తర్వాత సుశీల్ గారు ఒకసారి పాట పాడుతుంటే ఎక్కడో రాగం ఉంటుంది. అసలు వీణ పాటలంటే రాజేశ్వరరావు గారు, అన్నపూర్ణ స్టూడియోస్, సుశీల. వీణ పాటలు అన్నీ కాంబినేషను. ఆ వీణ పాటల్లో చరణం మధ్యలో ఏదో ఒక ఆలాపు ఉంది. ఆలాపు ఉండేటప్పుడు కట్ కట్ ఒక జంజామారుతంలాగా ఎడతా ఉంటుందండి పాట. లైవ్ రికార్డింగ్ కదా అదంతా. ఒక 30-40 మంది ఆర్కెస్ట్రా చేసి ఉంటారు. సో ఇవన్నీ వెళుతూ ఉంటే కట్ 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 అంటాడు రాజేశ్వర గారు అని ఉసూరుమంటారు టెక్నీషియన్స్. ఎందుకంటే మళ్ళీ మొత్తం వాయించాలి మొదటి నుంచి. అంతే కదా. ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా మొత్తం మళ్ళీ పాడాల్సిందే. అప్పుడు అమ్మ సుశీలమ్మ గారు, మీరు చాలా బాగా పాడతారు, మీరు సౌత్ లతా మంగేష్కర్, మీరు గాన కోకిల, చాలా బాగా పాడతారు, కానీ ప్రొడ్యూసర్ గారు నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను చెప్పిన స్వరంలోనే మీరు పాడాలి, లేకపోతే ప్రొడ్యూసర్ గారికి కోపం వస్తుంది అని అంటాడు ఆయన.